నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ టెండర్ల అప్పగింతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోటీ లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్, మెగా ఇంజనీరింగ్ చెరకు టెండర్ను పంచుకున్నాయి. మొదటి ప్యాకేజ్ నీకు, రెండో ప్యాకేజ్ నాకు అన్నట్లుగా టెండర్లను అప్పగించారు. మంత్రి పొంగులేటి సంస్థ, రాఘవ కన్స్ట్రక్షన్, మెగా కంపెనీలు 2 ప్రైజ్ బిడ్డింగ్లో పాల్గొన్నాయి. మొదటి ప్యాకేజ్ 1 కింద 1134.62 కోట్ల పనులను 3.9% అధికంగా కోట్ చేసి రాఘవ కన్స్ట్రక్షన్ దక్కించుకుంది. మరోవైపు ప్యాకేజ్ 2 కింద 1126.85 కోట్ల పనులకు మెగా ఇంజనీరింగ్ 3.95% అధికంగా కోట్ చేసి పనులు దక్కించుకుంది. ఇక నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ టెండర్ల అప్పగింతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మొత్తం 4,350 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకి ఈ సంవత్సరం జనవరిలో శంకుస్థాపన చేయడం జరిగింది. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించి 1,00,000 ఎకరాలకు నీరు అందించేందుకు ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని రూపొందించారు. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి గత నెల టెండర్ పిలిచారు. టెండర్లపై ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లకు సంబంధించి రెండు ప్యాకేజీలకు ప్రస్తుతం టెండర్లు పిలిచారు. 2,260 కోట్ల పనులను 2 ప్యాకేజీలుగా విభజించారు. ఈ 2 ప్యాకేజీలుగా విభజించినటువంటి ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. టెండర్లలో కేవలం 2 కంపెనీలు మాత్రమే పాల్గొన్నాయి. ఈ 2 కంపెనీలు కూడా, ఒకటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్, మరొక కంపెనీ మెగా కంపెనీ. ఈ 2 కంపెనీలు మాత్రమే 2,260 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 2 ప్యాకేజీల పనులను దక్కించుకున్నాయి. అయితే ఈ ప్యాకేజీ పనులను దక్కించుకోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోటీ లేకుండా వీరికి చెరొక ప్యాకేజీ అప్పజెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం టెండర్ల ప్రక్రియ పైననే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి ప్యాకేజీకి సంబంధించి 3.95% రాఘవ కన్స్ట్రక్షన్ అధికంగా కోట్ చేసింది. మెగా ఇంజనీరింగ్ 4.85% అధికంగా కోట్ చేయగా L1 గా నిలిచినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కి మొదటి ప్యాకేజ్ పనులు దక్కాయి. ప్యాకేజ్ 2 కింద 1,126 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలవగా ఈ టెండర్లను మెగా ఇంజనీరింగ్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. అయితే ఈ మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి కంపెనీ కావడము, ఈ పనులను చెరొక ప్యాకేజీ పంచుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు సంబంధించి ఓపెన్ టెండర్ అయినప్పటికీ కూడా కేవలం 2 కంపెనీలే ఈ యొక్క టెండర్ ప్రక్రియలో పాల్గొనడం అనుమానాలకు సాగిస్తుంది. సీఎం సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించేటటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ శంకుస్థాపన చేసిన తర్వాత గత నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. టెండర్ల ప్రక్రియకు సంబంధించి కేవలం 2 కంపెనీలే దీంట్లో పాల్గొన్నాయి. అయితే జనరల్ గా ఇరిగేషన్ సంబంధించినటువంటి ఓపెన్ టెండర్లను పిలిచినప్పుడు వరల్డ్ వైడ్ గా ఉంటుంది. ఏ కంపెనీ అయినా వచ్చి టెండర్లను వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పోటీలో 2 కంపెనీలే పాల్గొనడం, ఆ 2 కంపెనీలకు ఒక ప్యాకేజ్ ఒకరికి, ఇంకో ప్యాకేజ్ ఇంకొకరికి దక్కడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మాత్రం వేగంగా ముందుకు కదులుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు 90% పనులు పూర్తయినటువంటి ప్రాజెక్టు పక్కన పెట్టి హడావుడిగా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. అప్పటి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి పనులను వేగంగా చేపట్టేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 90% పనులు పూర్తయి కేవలం కాలువలు మాత్రమే తవ్వి ఇరిగేషన్ వాటర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టింది ప్రభుత్వం. ఓవైపు పంపోజ్ మునిగిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. అయితే 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి కేవలం
అందులో కూడా ఈ 12.5 లక్షల్లో కూడా ఇప్పుడు కొడకల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో చేపట్టినటువంటి ఇరిగేషన్ ఆయకట్టు కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కిందకే వస్తుంది. అయినప్పటికీ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి మాత్రం వేగంగా అడుగులేస్తుంది ప్రభుత్వం. అయితే నరేష్, ఓన్లీ 2 కంపెనీలే టెండర్లు ఎట్లా వేశారు, మిగతా ఎవరు కంప్లీట్ కాలేదా? అయితే ఇరిగేషన్ పనులకు సంబంధించి ఓపెన్ టెండర్ ఉంటుంది, కానీ అసలు ఈ టెండర్లలో వేరే కంపెనీలు పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. వీళ్ళిద్దరు కూడా తెలిసి ఒకరికొకరు పంచుకున్న అనే అనుమానం వచ్చేటటువంటి విధంగా ఈ టెండర్ ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు. 2 ప్యాకేజీల విభజించినటువంటి ఈ పనులకు చెరొకటి దక్కడం వెనుక కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. ఒకదానికి ఒక కంపెనీ ఎక్కువ కోట్ చేస్తుంది, మరొక దానికి ఒక కంపెనీ తక్కువ కోట్ చేస్తుంది. ఈ విధంగా చెరొకరు పంచుకునేటటువంటి విధంగా కూడా టెండర్ ప్రక్రియ కొనసాగినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ 2 కంపెనీలకే చెరొక ప్యాకేజీ వచ్చినట్లుగా తెలుస్తుంది. రైట్ నరేష్.